Uh, Yesterday we had seen what we are going to learn in coming days. So మనం SQL Oracleలో SQL పార్ట్ నేర్చుకుంటాం. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో వాట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్? సో మన క్లయింట్కి సర్వర్కి, సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ఆరకిల్ డేటాబేస్, మనం ఆరకిల్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి, లేకుంటే ఇఫ్ యూ వాంట్ టు క్వెరీ సంథింగ్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్, ఆరకిల్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి, క్వెరీస్ రాయాలి. సో టు పుట్ ఇన్ సింపుల్, వీ షుడ్ రైట్ ఎ క్వెరీ సచ్ వే ఆరకిల్ షుడ్ అండర్స్టాండ్. సో ఆరకిల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం క్వెరీస్ రాస్తే మనకి డేటా అనేది రిట్రైవల్ జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద డేటా లోడ్ అవ్వడం కానీ రిట్రైవ్ అవ్వడం కానీ, మన క్వెరీస్, మన సింటాక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో దాట్ సింటాక్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ టుడే. ఓకే, ఆరకిల్ సీక్వెల్ గురించి మనం నేర్చుకుంటాం. సో before going that, two simple definitions. Okay, so these are two basic definitions manaki, which is very useful. Okay, so first, database ante enti. Okay, so what's the database? So we can simply say it's a collection of schema or users. So schema or users ante enti. Okay, so ikkadiki vachamante, so this is a Oracle developer. ఓకే, సో మీరు కూడా ఇది ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో వన్స్ యూ గెట్ ఇన్స్టాల్ దిస్ ఈస్ ద ఆరకిల్ సీక్వెల్ డెవలపర్, యూ షుడ్ ఓపెన్ లైక్ దిస్. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్, ఐ విల్ ఓపెన్ ఇట్ అగైన్. సో okay, so here or go to start Windows, just search for SQL developer. Okay, anyways, I have this here in my so SQL developer, if you just open it, it will open అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే, సో యూ కెన్ సీ ద స్క్రీన్ లైక్ దిస్. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో మీరు కాన్ఫిగర్ చేసుకున్న ఆరకిల్ కనెక్షన్స్ చూపిస్తుంది. ఓకే, సో నేను ఆల్రెడీ కనెక్షన్స్ నేను చేసుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తుంది. మీరైతే ఏం చేయాలి? క్రియేట్ అ కనెక్షన్ మాన్యువల్లీ, ఈ ఆప్షన్ అన్న క్లిక్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ ఉంది కదా, సో యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద ప్లస్ బటన్. ఓకే, సో ప్లస్ బటన్ క్లిక్ చేసి, సో యూ కెన్ సీ ది స్క్రీన్. ఓకే, సో ఈ స్క్రీన్ మనకి ఓపెన్ అవుతుంది. సో బిఫోర్ దాట్, సో మనం కాన్ఫిగర్ చేసే ముందు మనం ఓకే, సో వి విల్ కాన్ఫిగర్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ నేమ్ వచ్చి కనెక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో HR_MO. ఓకే, సో ఇట్ ఈస్ అ కనెక్షన్ నేమ్ విచ్ ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఒక నేమింగ్, మీకు కన్వీనియంట్గా ఉండే నేమింగ్, మీరు గుర్తుపట్టగలిగే ఒక నేమింగ్ కన్వెన్షన్తో ఒక నేమ్ ఇచ్చేయండి. ఓకే, and come here, you should have username and password already created for that particular user. I will tell how to create a username and password. Sorry, just HR password కూడా టైప్ చేయాలి. HR. ఓకే, సో హోస్ట్ నేమ్ వచ్చి ఎప్పుడైనా లోకల్ హోస్ట్, ఎప్పుడు మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. బట్ రియల్ టైంకి వెళ్తే హోస్ట్ నేమ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఏ హోస్ట్ నేమ్ మనం టైప్ చేయాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఓకే, సో యూ షుడ్ ఓన్లీ టేక్ దాట్ హోస్ట్ నేమ్ అండ్ కాపీ పేస్ట్ హియర్. ఓకే, మన సిస్టంలో మనం లాగిన్ అయ్యేటప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న సిస్టంలో యూ షుడ్ ఆల్వేస్ గివ్ ద లోకల్ హోస్ట్. బట్ మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత దే విల్ గివ్ దేర్ హోస్ట్ నేమ్, వాళ్ళ ఆరకిల్ సిస్టమ్ ఏ మిషన్లో ఇన్స్టాల్ చేశారు అని చెప్పి ఆ హోస్ట్ నేమ్ అనేది మనకి ఇస్తారు. ఓకే, and port number is always 1521. That's Oracle default port number which we should use in any of the applications. So 1521 అనేది port number. Okay,
తర్వాత ఎస్ఐడి కానీ సర్వీస్ నేమ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వాళ్ళు ఇవ్వచ్చు అనమాట మనకి. సో అవర్ సిస్టమ్, సో మనం ఇన్స్టాల్ చేసింది ఎస్ఐడితో. ఓకే, సో సర్వీస్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఎస్ఐడి అయినా ఇవ్వచ్చు. సో మనది ఎస్ఐడితో మనం లాగిన్ అవుతున్నాం. ఓకే, దీస్ ఇన్ఫర్మేషన్ ఏమేం కావాలి మీకు? యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి, పోస్ట్ నేమ్ కావాలి, పోర్ట్ నెంబర్ కావాలి, సర్వీస్ నేమ్ అన్నా కావాలి, ఎస్ఐడి అన్నా ఇవ్వాలి. సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ దే షుడ్ ప్రొవైడ్ యూ. మీకు ప్రొవైడ్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వగలరు. ఓకే, సో నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఐ జస్ట్ కాపీ పేస్ట్. తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకే, సో మీరు ఇక్కడ ఆల్వేస్ డూ ద టెస్ట్. ఓకే, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం టెస్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడ స్టేటస్ వచ్చి సక్సెస్ వస్తుంది. ఇక్కడ చూడండి స్టేటస్ లెఫ్ట్ సైడ్లో సక్సెస్. ఒకవేళ మీరు కనెక్ట్ చేశారనుకోండి తప్పు యూజర్ నేమ్ పాస్వర్డ్తో, సపోజ్ నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పిచ్చాను. ఓకే, సో ఐ విల్ ట్రై టు డూ ద టెస్ట్. చూడండి టెస్ట్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డెనైడ్ అని వచ్చింది. సెకండ్. ఓకే, సో మనము ఇలా టెస్ట్ అని చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు మనం తప్పు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినా ఇట్ డజంట్ ఎఫెక్ట్ అవర్ సిస్టమ్. ఓకే, ఆ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వదు. బట్ మీరు తప్పు యూజర్ నేమ్ పాస్వర్డ్తో మోర్ దెన్ 3 టైమ్స్ కనెక్ట్ చేశారనుకోండి డైరెక్ట్గా టెస్ట్ చేయకుండా, ఒకవేళ కరెక్ట్ ఇస్తే దట్ ఈస్ ఫైన్. సో కరెక్ట్ ఇస్తే జస్ట్ ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ ది డేటాబేస్. మీరు ఒకవేళ తప్పిచ్చారనుకోండి పాస్వర్డ్, మీకు తెలియదు, ఫస్ట్ తప్పిచ్చి కనెక్ట్ చేశారు, అప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసింది. మళ్ళీ తప్పు పాస్వర్డ్ ఇచ్చారు, మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు, మళ్ళీ అది అది ఎర్రర్ త్రో చేసింది. థర్డ్ టైమ్ కూడా అలానే చేశారు. సో ఆ తర్వాత ఏమవుతుంది, అకౌంట్ లాక్ అయిపోతుందన్నమాట. ఓకే, సో డోంట్ డూ దట్ మిస్టేక్. యూ ఆల్వేస్ డూ ద టెస్ట్. ఓకే, సో వన్స్ దిస్ ఈస్ సక్సెస్ దెన్ యూ నీడ్ టు కనెక్ట్ ద సిస్టమ్. ఓకే, సో టెస్ట్ అనేది ఎన్నిసార్లైనా టెస్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ అవుతుందా లేదా. సో యూ షుడ్ నాట్ డూ ద కనెక్ట్. ఓకే, సో ఆల్వేస్ డూ యూజర్ నేమ్ పాస్వర్డ్, all the host name, port number, service name or SID, whatever. We should only log in with only one, service name or SID. ఏదో ఒకటి మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత, సో లెట్ మీ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ద పాస్వర్డ్. సో యూ కెన్ జస్ట్ డూ ద టెస్ట్. టెస్ట్ వచ్చినప్పుడు మనకి సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చినప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఓకే, సో జస్ట్ కనెక్ట్ ఇట్. చూడండి ఇప్పుడు హెచ్ఆర్ డెమో అనేది నాకు లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అయిపోయింది అండ్ ఈ పేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. యా, సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ కనెక్ట్. బట్ బిఫోర్ కనెక్ట్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా వచ్చాయి? దిస్ ఈస్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆల్వేస్ రేజ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తారు యూజర్ని? అసలు యూజర్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి? ఓకే, సో మన ఆర్కిల్ సిస్టంలో ఎస్క్యూఎల్లో ఏ డేటాబేస్ అయినా, ఇట్స్ MySQL టెరాడేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి, ఇండెక్సెస్. దీస్ ఆర్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, ఫంక్షన్స్, సీక్వెన్సెస్, మెటీరియలైజ్డ్ వ్యూస్. సో ఆల్ ది ఈ టేబుల్స్ని ఆబ్జెక్ట్స్ అంటారు, వ్యూస్ని ఆబ్జెక్ట్సే అంటారు. ఎవ్రీథింగ్ వీ కాల్ ఇట్ ఎస్ ఆబ్జెక్ట్స్. అందుకే ద డెఫినేషన్ ఏమంటారు? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్, ఈటీసీ. ఓకే, సో స్కీమా అన్న యూజర్ అన్న ఏంటి? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ మే బి ఎ టేబుల్, ఇట్ మే బి ఎ వ్యూ, ఇట్ మే బి ఎ ఇండెక్స్. సో టేబుల్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాము. వ్యూస్ అనేది కొద్దిగా ముందరికెళ్ళిన తర్వాత తెలుసుకుంటాము. ఇండెక్సెస్ కూడా అంతే. సో వి విల్ ఆల్ లెర్న్ దిస్ మెటీరియలైజ్డ్ వ్యూస్, ఇండెక్సెస్, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ వి విల్ లెర్న్. సో మనం ఏదైనా కోడింగ్ చేస్తున్నామంటే కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ క్రియేట్ ఎ టేబుల్ విత్ ఎ సింటాక్స్, విత్ ఎ కమాండ్, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్. సో మనం ఏదైతే మనం సేవ్ చేసుకుంటున్నామో అదంతా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో వీ కాల్ ఇట్ ఎస్ ఆబ్జెక్ట్స్. సో అలా ఇప్పుడు హెచ్ఆర్ అనే ఒక స్కీమాని నేను క్రియేట్ చేసినాను. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో హెచ్ఆర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేయబడింది కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని లాగిన్ అయ్యాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక కొత్త స్కీమాని క్రియేట్ చేయాలి నేను. ఓకే, సో స్కీమా అంటే అర్థమైందా? స్కీమా ఆర్ యూజర్, యూజర్ అన్న ఒకటే, స్కీమా అన్న ఒకటే. ఓకే, ఇట్స్ జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్, ఎక్సెట్రా. ఓకే, సో స్కీమా అంటే ఇప్పుడు ఈ హెచ్ఆర్ అనే స్కీమాలో మీరు
టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ 10 స్కీమాస్, ఆ 10 స్కీమాస్‌కి డిఫరెంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్స్, సో స్కీమా అన్న, యూజర్ అన్న ఒకటే. సపోజ్ ఒక ల్యాప్‌టాప్ తీసుకుంటే మనం 2 ఆర్ 3 యూజర్స్‌గా లాగిన్ అవ్వచ్చు. సో ఒక యూజర్ వచ్చి లాగిన్ అవుతాడు. అండ్ ఇఫ్ హి షట్ డౌన్, అనదర్ యూజర్ విల్ లాగిన్ విత్ డిఫరెంట్ పాస్వర్డ్. సో యూజర్స్ అన్నమాట. ఓకే. డిఫరెంట్ యూజర్స్ వి కెన్ క్రియేట్. సో హౌ వి కెన్ క్రియేట్? ఓకే. సో హౌ వి కెన్ క్రియేట్ ఎన్ యూజర్? ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద సింటాక్స్. సో ఫస్ట్ కమాండ్ యూ ఆర్ లెర్నింగ్ హియర్ ఈస్ టు క్రియేట్ ఎ యూజర్. సో ఒక యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో దిస్ ఈస్ ద కమాండ్. ఓకే. సో క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఓకే. సో జస్ట్ కాపీ పేస్ట్ దిస్. కమ్ టు హియర్. మీ HR_డెమో నేను క్రియేట్ చేసిన హెచ్ఆర్ స్కీమా ఆటోమేటిక్‌గా మనకి 11G ఇన్‌స్టాల్ చేస్తే హెచ్ఆర్ స్కీమా వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ లెట్స్ సే ఐయామ్ క్రియేటింగ్ పీఎస్‌కే. ఓకే. క్రియేట్ యూజర్ పీఎస్‌కే ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ ఇవ్వాలి ఏదో ఒకటి. ఓకే. ఐయామ్ గివింగ్ పాస్వర్డ్ ఆల్సో యాస్ పీఎస్‌కే ఫర్ ఎ లైటర్ నోట్. ఓకే. సో మనకి గుర్తుండడానికి ఐల్ జస్ట్ గివ్ ఆహ్, పాస్వర్డ్ ఆల్సో పీఎస్‌కే. ఇన్‌స్టెడ్ వి కెన్ జస్ట్ గివ్ స్మాల్ లెటర్స్. క్యాప్స్ అయితే ఇట్స్ కేస్ సెన్సిటివ్. సో యూజర్ నేమ్ ఈస్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్, బట్ పాస్వర్డ్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. అంటే యూజర్ నేమ్ క్యాప్స్ ఉన్నా, మనకి స్మాల్ లెటర్స్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. పాస్వర్డ్ మాత్రం ఇట్ షుడ్ బి ఎ కేస్ సెన్సిటివ్. అంటే మనకి ఆహ్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ మనకి 2 ఈక్వల్ కాదు. యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఓకే. సో నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో మనం ఏ యూజర్ నుంచైనా ఇది క్రియేట్ చేయొచ్చా? నో. సో నేను హెచ్ఆర్ అనే డెమో, ఒక హెచ్ఆర్ స్కీమాకి నేను లాగిన్ అయ్యాను. దాని పేరు HR_డెమో. దాని ఇన్ఫర్మేషన్ చూడాలంటే రైట్ క్లిక్, ప్రాపర్టీస్, యూజర్ నేమ్ చూసారా? హెచ్ఆర్. సో యూజర్ నేమ్ ఏమిస్తే అది స్కీమా నేమ్ అన్నట్టు. ఓకే. దిస్ ఈస్ ఎ హెచ్ఆర్ స్కీమా. ఓకే. సో ఈ నేమ్ వచ్చి మనం ఏదిచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే. సో ఈ నేమ్‌కి, స్కీమా నేమ్‌కి సంబంధం లేదు. సో మనం ఏదిస్తే ఆ నేమ్‌గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్రియేట్ అవుతుంది అంతే. బట్ ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చాం గదా! దిస్ ఈస్ వాట్ యూ షుడ్ కన్సిడర్. ఓకే. సో మీరు ఇది ఏ స్కీమా అని చెప్పాలి అంటే ప్రాపర్టీస్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్ కొట్టంగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్‌లో ఏది ఇస్తారో అదే మీకు స్కీమా నేమ్ అన్నమాట. ఓకే. సో బై సీయింగ్ దిస్, విచ్ స్కీమా వి ఆర్ కనెక్టింగ్? కెన్ యూ గైస్ టెల్? మనం ఏ స్కీమా కనెక్ట్ అవుతున్నాం ఇప్పుడు? ఏ యూజర్‌కి కనెక్ట్ అవుతున్నాం? కెన్ ఎనీవన్ టెల్? హెచ్ఆర్. యెస్. సో హెచ్ఆర్ స్కీమాకి కనెక్ట్ అవుతున్నాం. ఓకే. సో ఇలా మనం ఇంకోటి పీఎస్‌కే అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం యూజర్. సో ఇలా క్రియేట్ చేయాలి అంటే మనకి డీబీఏ పర్మిషన్స్ ఉండాలన్నమాట. అంటే ఈ హెచ్ఆర్‌కి టీబీఏ పర్మిషన్స్ ఉండాలి. ఓకే. అంటే ఆహ్, ఐ విల్ టెల్ యూ పర్మిషన్స్ ఇన్ ఎ మనకి సెపరేట్‌గా ఉంది పర్మిషన్. జస్ట్ అస్యూమ్ దిస్ ఈస్ ది సింటాక్స్ టు క్రియేట్ అన్ యూజర్. ఓకే. టు స్టార్ట్ అవర్ వర్క్. మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక కొత్త యూజర్ ఉండాలి కదా! సో క్రియేట్ యూజర్ పీఎస్‌కే ఐడెంటిఫైడ్ బై పీఎస్‌కే. ఓకే. సో మనం ఓకే. సో ఇన్‌సఫిషియెంట్ ప్రివిలేజెస్. సో ఆస్క్ యువర్ డేటా అడ్మినిస్ట్రేటర్ అటెంప్ట్ వాస్ మేడ్ డేటాబేస్ వితౌట్ నెసెసరీ ప్రివిలేజెస్. ఓకే. మనకి ప్రివిలేజెస్ లేవు. మనం క్రియేట్ చేయడానికి ఆహ్, హెచ్ఆర్ నుంచి మనం క్రియేట్ చేయలేము. సో లెట్ మీ లాగిన్ విత్ దిస్ వెదర్ కెన్ క్రియేట్. సో దిస్ ఈస్ అనదర్. సో నేను వేరే యూజర్‌కి లాగిన్ అయ్యాను ఇప్పుడు. ఈ యూజర్‌కి rep_xc. సో ఈ rep_xcకి యూజర్ నేమ్ ఏంటి అంటే ఏం చెప్తాం? ప్రాపర్టీస్. ఓకే. ఇది రెప్ స్కీమా. ఓకే. వి ఆర్ లాగిన్ టు రెప్ స్కీమా. సో ఐయామ్ జస్ట్ గివింగ్ దిస్. సో యూజర్ పీఎస్‌కే క్రియేటెడ్. ఓకే. సో యూజర్ పీఎస్‌కే క్రియేటెడ్. సో మనం పీఎస్‌కే అనే యూజర్‌ని క్రియేట్ చేసేసాం. ఓకే. సో ఎందుకు హెచ్ఆర్ నుంచి క్రియేట్ చేయలేకపోతున్నాం చూడండి. సో వెన్ ఐ గివ్ దిస్, హెచ్ఆర్‌కి క్రియేట్ చేసేంత పర్మిషన్స్ లేదన్నమాట. సో హెచ్ఆర్ అనే ఒక యూజర్ నేమ్‌తో లాగిన్ అయ్యి, వేరే యూజర్‌ని క్రియేట్ చేసేంత పర్మిషన్స్ హెచ్ఆర్‌కి లేవు. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ an username from HR schema. Okay. That is the reason we are creating from a different scheme. Okay. So
రెప్ అనే ఒక స్కీమాకి లాగిన్ అయ్యి ఒక యూజర్ని క్రియేట్ చేసాం. పిఎస్కే ఆ పాస్వర్డ్ వచ్చి పిఎస్కే ఐడెంటిఫైడ్ బై తర్వాత ఉన్నది పిఎస్కే. ఓకే, క్రియేట్ చేసాము. మనం లాగిన్ అవ్వాలి కదా. సో హౌ వి విల్ లాగిన్? గో టు ప్లస్ న్యూ కనెక్షన్. ఓకే, సో పేరు వచ్చి నేను పిఎస్కే అని ఇచ్చుకుంటాను. సో యూజర్ నేమ్ ఇస్, మనం యూజర్ నేమ్ అక్కడ ఏదైతే క్రియేట్ చేసామో అది ఇస్తాము. పాస్వర్డ్ కూడా ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అని చెప్పి ఒక కమాండ్ ఇచ్చాం కదా, అక్కడ పాస్వర్డ్ కూడా నేను పిఎస్కే అని ఇచ్చాను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ ద పాస్వర్డ్ అండ్ లోకల్ హోస్ట్ 1521 ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ టెస్ట్. ఓకే, చూడండి, యూజర్ పిఎస్కే ల్యాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజ్. అంటే మనం యూజర్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, వీ హ్యావ్ క్రియేటెడ్ యూజర్, బట్ యూజర్కి లాగిన్ అయ్యే పర్మిషన్ లేదు. ఓకే ఓకే, మీకు మీకు కీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక బైక్ ఉందనుకోండి. ఓకే, సో యూ హ్యావ్ ఎ బైక్ నౌ. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్ దట్ బైక్, మీకు కీ కావాలి. సో కీ ఉంటేనే మీరు బైక్‌ని నడపగలరు. సో పిఎస్‌కే అనే యూజర్ ఉంది. పిఎస్‌కేకి లాగిన్ అయ్యే ఒక కేపబిలిటీ లేదు. ఓకే, క్రియేట్ సెషన్ అనే ప్రివిలేజ్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ పర్మిషన్ ఇవ్వాలి మనం. ఈ పర్మిషన్ ఎలా ఇవ్వాలో మళ్ళీ చూద్దాం. ఓకే, క్రియేట్ సెషన్. సో గో టు క్యాన్సల్. మీరు ఎక్కడైతే క్రియేట్ చేసారో అక్కడికెళ్ళండి. గ్రాంట్ క్రియేట్ సెషన్ టు పిఎస్‌కే. ఇది కమాండ్ అన్నమాట. నేను క్రియేట్ సెషన్ అనే గ్రాంట్ పర్మిషన్ పిఎస్‌కేకి ఇస్తున్నానన్నమాట. ఓకే, సో గ్రాంట్ సక్సీడెడ్. ఓకే, సో ఈ గ్రాంట్స్, రివోక్ ఇవన్నీ మనకి టీసీఎల్ కమాండ్స్‌లో వస్తాయి. మీరిప్పుడు ఈ ఒక్క జస్ట్ ఈ కమాండ్ ఒకటి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి సెపరేట్ సెషన్ ఉంది గ్రాంట్స్‌కి. ఓకే, డోంట్ వర్రీ అబౌట్ దట్. సో ఇప్పుడు నేను పర్మిషన్ ఇచ్చేసాను. సో పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లస్ బటన్, ఐ జస్ట్ గివ్ పిఎస్‌కే, యూజర్ నేమ్ ఈస్ పిఎస్‌కే, పాస్వర్డ్ పిఎస్‌కే. ఓకే, సో నేను టెస్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు సక్సెస్ అయింది చూడండి. ఇంతకు ముందుల మనకి క్రియేట్ సెషన్ అనే ప్రివిలేజ్ లేదు. అందుకే నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి మనకి ఎర్రర్ త్రో చేసింది. మనం ఎప్పుడైతే ఆ ప్రివిలేజ్ మనం ఇచ్చేసామో మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యేసాం. ఓకే, జస్ట్ గివ్ కనెక్ట్, ఇట్ విల్ కనెక్ట్. ఓకే, సో మనకి ఇంకో ప్రాబ్లమ్ వస్తదన్నమాట. సో అది ఏ ప్రాబ్లమ్ ఏంటనేది మనం చూద్దాం. సో పిఎస్‌కే కనెక్ట్ అయ్యాను నేను. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్‌గా మెటీరియల్‌లోకెళ్ళి మనం ప్రాక్టీస్ సెషన్‌కెళ్దాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? స్కీమా అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, స్కీమా అంటే ఒక యూజర్ నేమ్ అన్నమాట. ఒక యూజర్‌ని క్రియేట్ చేసే దాన్ని స్కీమా అంటారు. యూజర్ అన్నా, స్కీమా అన్నా ఒకటే. సో ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ టేబుల్స్. సో ఇక్కడ చూసారంటే హెచ్ఆర్ అనేది ఒక స్కీమా, పిఎస్‌కే అనేది ఒక స్కీమా, రెప్ అనేది ఒక స్కీమా. సో డిఫరెంట్ స్కీమాస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ యూజర్ నేమ్స్‌తో లాగిన్ అవ్వచ్చు. సో ఇది రెప్‌కి సంబంధించిన డేటా ఉంటుంది. ఇక్కడ పిఎస్‌కే సంబంధించిన డేటా ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్‌కి సంబంధించిన డేటా ఉంటుంది. ఎవరికి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ టేబుల్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కీమా. ఇట్స్ ఎ కన్ఫైన్డ్ స్పేస్. ఓకే, మనకి ఎవరన్నా ఈ పర్టిక్యులర్ యూజర్ నేమ్‌తో లాగిన్ అయ్యి ఈ పర్టిక్యులర్ యూజర్‌తో లాగిన్ అయ్యి మనకి అక్కడ టేబుల్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్, టేబుల్స్ అయినా, వ్యూస్ అయినా, మెటీరియలైజ్డ్ వ్యూస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టేబుల్స్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో మనం ఏం చేసాం ఫస్ట్, ఒక అడ్మిన్ లెవెల్ యూజర్, నాకు రెప్ అనే ఒక అడ్మిన్ లెవెల్ యూజర్ ఉన్నాడు. వాడి నుంచి పిఎస్‌కే అనే ఒక యూజర్‌ని క్రియేట్ చేసి క్రియేట్ సెషన్ పర్మిషన్ ఇచ్చాను. అందుకే నేను పిఎస్‌కేతో లాగిన్ అవ్వగలిగాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్ నౌ. ఓకే, సో వాట్ ఈస్ ఎ టేబుల్? సో మనం నిన్న చూసుకున్నట్టు, సో ఇది ఒక స్ప్రెడ్ షీట్. ఓకే, ఇట్ ఈస్ ఎ రో అండ్ సారీ, ఇట్ ఈస్ ఎ కాలమ్. కస్టమర్ ఐడి అనేది ఒక కాలమ్, కస్టమర్ నేమ్ అనేది ఒక కాలమ్, అడ్రెస్ అనేది ఒక కాలమ్, ప్రొడక్ట్ అనేది ఒక కాలమ్, సేల్ అమౌంట్ అని ఒక కాలమ్, క్వాంటిటీ అనేది ఒక కాలమ్. సో దీన్ని కాలమ్స్ అంటాం. ఓకే, సో వి కాల్ ఇట్ as a columns. ఈ whatever the data we inserted, so each this is called a row or record. Okay, you can I will make a note. సో మనకి ఏమనొచ్చు, కాలమ్ అని అనొచ్చు, యూ కెన్ కాల్ ఇస్ అట్రిబ్యూట్. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. మనం అన్ని తెలుసుకోవటం బెటర్. సో అట్రిబ్యూట్ అనొచ్చు అండ్ ఫీల్డ్ నేమ్ అనొచ్చు. ఓకే ఓకే, దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ ఫర్ ద కాలమ్. రోస్ నేమ్ అనొచ్చు, రో అనొచ్చు, తర్వాత రికార్డ్ అనొచ్చు.
ఓకే. సో మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే దాని అర్థం 2 రికార్డ్స్ ఉన్నాయని చెప్పాలి. ఓకే. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6 ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పాలి. ఓకే. సో నౌ డెఫినిషన్ వి విల్ బిల్డ్ ద డెఫినిషన్. ఓకే. మనం కాలమ్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. రోస్ అంటే ఏందో తెలుసుకున్నాం. సో ఇప్పుడు టేబుల్ అంటే ఏంటి? ఓకే. టేబుల్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. అంతే సింపుల్. కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో కాలమ్ రోస్ కలెక్షన్ ని ఒక టేబుల్ అంటాం అన్నమాట. ఓకే. ఇట్స్ a space where you can insert your rows and columns. Okay. It's a simple definition. సో మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? సో సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ క్రియేటింగ్ యూజర్ విత్ పాస్వర్డ్? సో మీకు ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు హెచ్ఆర్ స్కీమా ఇచ్చేస్తారు. బట్ హెచ్ఆర్ స్కీమాని మీరు యూజ్ చేసుకోకుండా ఒక డీబీఏ అడ్మిన్ యూజర్ ఏంటో మీరు కనుక్కొని మోస్ట్లీ మీకు స్కాట్ ఇలా ఉంటుంది. స్కాట్ టైగర్ గాని ఏదన్నా ఇన్‌స్టాల్ చేసే ముందర వాళ్ళు చెప్తారు. ఎవరైతే ఇన్‌స్టాలేషన్ చేస్తారో మీకు ఆ పర్సన్ చెప్తాడు. సో వాట్ ఈస్ ద యూజర్ నేమ్ అని. సో ఆ యూజర్ నేమ్ తీసుకొని ఆ యూజర్ నేమ్‌కి డీబీఏ పర్మిషన్స్ ఉండిండాలన్నమాట ఆల్రెడీ. చూడండి ఇక్కడ గ్రాంట్ డీబీఏ టు యూజర్ నేమ్. మనం గ్రాంట్ కూడా చేయొచ్చన్నమాట. పర్మిషన్‌ని గ్రాంట్ చేసేయొచ్చు. సో నేను అది ఇప్పుడే చేయను. అది ఎందుకు మనం చేయాల్సొస్తుందో మనకి ఇప్పుడు చూద్దాం. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ a table, we will see what are all the SQL ఎట్లా డివైడ్ అయిందనేది చూద్దాం. వాట్ ఆర్ ఆల్ ద కమాండ్స్ వీ హ్యావ్. ఓకే. సో మెయిన్‌గా SQL అనేది మనకి 1, 2, 3, 4, 5 ఓకే. 5 వేస్‌లో డివైడ్ అయిందన్నమాట. ఓకే. SQL యొక్క కమాండ్స్ 5 వేస్‌లో డివైడ్ అయింది. ఒకటి DDL. ఓకే. సో DDL ఈస్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే. సో వి కాల్ ఇట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అన్నమాట. సో అందులో మనకొచ్చే కమాండ్స్ ఏంటి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ఓకే. సో ఫస్ట్ మనం నేర్చుకునేది క్రియేట్. ఓకే. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే మనము ఒక టేబుల్‌ని క్రియేట్ చేయటం. ఒక టేబుల్‌ని క్రియేట్ చేసినప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ ఒక డెఫినిషన్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో దాన్నే ఆహ్, డీడీఎల్ అంటాం అన్నమాట. అంటే ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? వాటిలో ఏ ఏ కాలమ్స్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం? ఒక్కొక్క కాలమ్‌కి ఏ డేటా టైప్ ఇస్తున్నాము అనేది మనకి స్పెసిఫై చేస్తుందన్నమాట. సో దాన్నే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. సో క్రియేట్ అనేది కూడా మనకి ఆ కేటగిరీలోకి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ వి విల్ లెర్న్ అబౌట్ క్రియేట్. సో మనకి అలాగా డీడీఎల్‌లో తర్వాత డీఎంఎల్ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన టేబుల్‌లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి కదా! సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తే మనకి ఖాళీ టేబుల్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంది. సో మనం నేమ్, నంబర్, అడ్రెస్ అని క్రియేట్ చేసాం. ఓకే. ఇది ఒక ఖాళీ షీట్, కాలమ్ నేమ్స్ క్రియేట్ చేసాం. కానీ ఇందులో డేటా ఇన్సర్ట్ చేయలేదు కదా! సో డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఆరకిల్‌లో ఖచ్చితంగా మనకి డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద కమాండ్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఈ 3 నేర్చుకుంటే డీఎంఎల్ నేర్చుకున్నట్టు. ఓకే. సో డేటా రిట్రైవల్ లాంగ్వేజ్. సో డేటా రిట్రైవల్ అంటే డేటాని రిట్రైవ్ చేసుకోవడం. అంటే డేటాని మనము ఆహ్, తెచ్చుకోవటం అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే. యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ద సెలెక్ట్ కమాండ్ టు రిట్రైవ్ ద డేటా. సో ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చూద్దాం, ఇన్సర్ట్ చూద్దాం, సెలెక్ట్ చూద్దాం. ఓకే. అండ్ ఆల్సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఇందులో కమిట్ అంటే ఏందో చూద్దాం. సో డీసీఎల్ ఓకే. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. గ్రాంట్, రివోక్. ఓకే. ఇంతకుముందే మనం గ్రాంట్ చూసాం. సో ఏం చూసాం గ్రాంట్ మనకి ఇక్కడ చూడండి. వి హావ్ సీన్ గ్రాంట్ క్రియేట్ సెషన్ టు పీఎస్‌కే అంటే గ్రాంట్ యొక్క పర్మిషన్ ఏ పర్మిషన్ ఇస్తున్నాం? ఏ యూజర్‌కి ఇస్తున్నాం? ఓకే. సో ఇలా గ్రాంట్ అంటే ఏంటి అంటే ఈ కమాండ్ మనం ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ ఎ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అన్నమాట. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే మనకి ఏదైనా డేటాని కంట్రోల్ చేయడానికి. సో వాటెవర్ పర్మిషన్స్ ఇవ్వడానికి అండ్ గ్రాంట్స్ ఇవ్వడానికన్నమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగరైజేషన్స్ ఇన్ ద గ్రాంట్స్. మనకి ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలన్నా ఒక పర్మిషన్ ఉండాలి. ఒక టేబుల్‌ని అప్డేట్ చేయాలన్నా ఒక పర్మిషన్ ఉండాలి. ఓకే. సో మనకి లాట్ ఆఫ్ పర్మిషన్స్ వి రిక్వైర్డ్ ఇన్ రియల్ టైమ్. మనకు పోగానే
మనకి ప్రొడక్షన్కి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారు. అంటే మీరు జస్ట్ డేటా చూడగలుగుతారు. అంటే జస్ట్ సెలెక్ట్ క్లాస్ తప్ప ఇంకా ఏది వర్క్ అవ్వదన్నమాట. సో అలా డిఫరెంట్ గ్రాండ్ పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. అలా కంట్రోల్ చేసుకునే దానికోసమే మనం డేటా కంట్రోల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అందులో డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఉన్న కమాండ్స్ ఏంటి, గ్రాంట్, రివోక్. సో ఈ రెండు ఏంటనేది మనం చూద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో టు కిక్ స్టార్ట్ అవర్ ఆర్కిల్ సీక్వెల్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, క్రియేట్. ఓకే, మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో క్రియేట్ చేసే ముందల మనకి డేటా టైప్స్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. క్రియేట్ చేసేటప్పుడు మనకు వస్తుంది. ఐ విల్ క్రియేట్ టేబుల్ ఫస్ట్. ఓకే, సో దాని యొక్క సింటాక్స్ ఏందో చూద్దాం. సో పిఎస్కేలోకి లాగిన్ అయ్యాను. క్రియేట్ టేబుల్, ఇదంతా సింటాక్స్ అనమాట. ఇలా రాయాలి. క్రియేట్ టేబుల్ నేమ్. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేస్తాం, సో యూ కెన్ జస్ట్ క్రియేట్ ఎంప్లాయీ. ఓకే, సో మీరు ఏ టేబుల్ నేమ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి యూ షుడ్ ఓపెన్ ద బ్రాకెట్. సో ఎంప్లాయీ నేమ్. ఓకే, సో ఈఎంపీ నేమ్. ఓకే, సో ఈఎంపీ నేమ్ అనేది కాలం నేమ్. సో ఇక్కడ మనము ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేసాం కదా ఫస్ట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అని. అలాగా ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు జస్ట్ ఈఎంపీ నేమ్ అని పెట్టుకున్నాను. ఓకే, సో ఆర్కిల్కి ఏంటంటే మనం ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేస్తే సరిపోదన్నమాట. ఆ ఫీల్డ్ నేమ్లో ఎలాంటి డేటాని నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేది కూడా స్పెసిఫై చేయాలి. అంటే స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, అంటే ఏబిసిడి, లేదంటే న్యూమరికల్ వాల్యూస్ అంటే 1 to 3 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే కాంబినేషన్ ఆల్ఫా న్యూమరిక్ అంటాం, ఏబిసి 1 to 3 కాంబినేషన్గా ఉండే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, సో ఎలాంటి డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే డేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా. సో ఇట్ విల్ ఆస్క్ అస్. డెఫినెట్లీ యూ షుడ్ స్పెసిఫై ఈ ఎంప్లాయీ నేమ్ మనకి ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలనేది మనం స్పెసిఫై చేయాలి. దాన్ని డేటా టైప్ అంటాం. ఓకే, సో డేటా టైప్. సో ఇక్కడ క్రియేట్ స్టేట్మెంట్ చూడండి. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్ కాలమ్ 1 దాని యొక్క డేటా టైప్ రైట్ సైడ్లో, కాలమ్ 2 దాని యొక్క డేటా టైప్ రైట్ సైడ్. ఓకే, సో అట్లా ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తే అన్ని కాలమ్స్కి ఒక డేటా టైప్ అనేది ఇవ్వాలి. ఆ డేటా టైప్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, డేటా టైప్స్ అంటే యాజ్ ఎ నేమ్ సజెస్ట్, సో డేటా టైప్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. డేటా టైప్ అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ ట్రైయింగ్ టు స్టోర్ ఇన్ టు దట్ పర్టికులర్ కాలమ్. మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం చెప్పాలి. అంటే మీరు క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కస్టమర్ ఐడిలో నేను న్యూమరికల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే 1 to 3 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి కస్టమర్ ఐడి క్రియేట్ చేస్తే మీరు ఇంటిజర్ ఆర్ నెంబర్, మనకి నెంబర్ ఆర్కిల్లో నెంబర్ అనే ఒక డేటా టైప్ ఉంది. ఈ నెంబర్ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఇంటిజర్ అని చాలా ఉంటాయన్నమాట. సో ఈ సీక్వెల్లో మనకి నెంబర్ అనేది స్పెసిఫై చేయాలి. కస్టమర్ నేమ్లో చూడండి, ఓన్లీ ఏబిసిడీలు మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతున్నారు. సో అలా ఇన్సర్ట్ చేయాలంటే మనం క్యార్ అనే ఒక డేటా టైప్ని స్పెసిఫై చేయాలి. ఓకే, క్యార్, సిహెచ్ఏఆర్. బట్ అడ్రస్ ఇక్కడ అయితే హైదరాబాద్ ఉంది. ఇన్ జనరల్ అడ్రస్ ఎలా ఉంటుంది మనకి 1-7 సంథింగ్. సో ఇలా న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్స్ అండ్ డిఫరెంట్ సెకండ్ 1-200 1-200. సో ఇలా ఉంటుంది అడ్రస్ ఏదైనా 1-2000 హైదరాబాద్, సమ్ కూకట్పల్లి, వాట్ ఎవర్ ద అడ్రస్. ఆ అడ్రస్లో ఇప్పుడు చూసారంటే ఏబిసిడీలు ఉన్నాయి అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ న్యూమరికల్ వాల్యూస్ అంటే 1 to 3 కూడా ఉన్నాయి. ఇలాంటి వాల్యూస్ని మనం స్టోర్ చేయాలి అంటే ఇలాంటి డేటాని మనం డేటా టైప్ ఎలాంటి స్పెసిఫై చేయాలంటే వేర్ క్యార్ అని స్పెసిఫై చేయాలి. ఓకే, సో వీ షుడ్ యూస్ వేర్ క్యార్ 2 ఆర్ వేర్ క్యార్. సో వీ హ్యావ్ ఎ డిఫరెన్స్ between varchar and varchar 2. I will explain that later, but just try to understand. We should use varchar 2 or varchar. Two data types used to store variable length character. Ante variable length characters is nothing but alphanumeric characters. Okay, so you should also specify the size. Bracket లో సైజ్ స్పెసిఫై చేయాలి, ఎన్ని క్యారెక్టర్స్ నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో క్రియేట్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎంప్లాయీ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఎంప్లాయీ నేమ్లో నేను ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఓకే, ఓన్లీ ఆల్ఫాబెట్స్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో క్యార్
ఆఫ్ ఎన్ని ఆల్ఫాబెట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లెంత్ ఒక 10 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో 10 కంటే ఎక్కువ ఉండకూడదు నా నేమ్లో. అంటే ఇప్పుడు 10 ఆల్ఫాబెట్స్ అంటే ఇప్పుడు 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో దానికోసం బ్రాకెట్లో 10 స్పెసిఫై చేస్తాం. ఓకే, కామా ఎంప్లాయీ నేమ్ అయిపోయింది. మనము ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తాం. ఓకే, ఈఐడి. ఓకే, ఎంప్లాయీ ఐడి అనేది మనకి ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6 సంథింగ్ లైక్ దట్. సో టు స్టోర్ దట్ వాల్యూస్, what data type you have to use? You have to use number. Okay, number, comma, employee name, employee ID, employee address, emp address, whatever. ఈ కాలం నేమ్స్ మీ ఇష్టం వచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ రైట్ సైడ్లో మీరు ఏదైతే ఉంటే ఖచ్చితంగా ఆ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఎంప్లాయీ అడ్రస్కి నేను ఏ డేటా టైప్ ఇస్తాను? నాకు ఎంప్లాయీలో న్యూమరికల్ వాల్యూస్ ఏబిసిడీలు ఉంటాయి, కాంబినేషన్ 1 2 3 కూడా ఉంటాయి. సో ఐ హ్యావ్ టు యూస్ var 2 of var 2 ఆఫ్ ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో జస్ట్ గివ్ 10 ఆర్ 20 వాట్ ఎవర్. 20 ఇచ్చామంటే 20 వరకు మనకి స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, 20 క్యారెక్టర్స్ వరకు, 20 బైట్స్. 1 బైట్ ఈజ్ నథింగ్ బట్ 1 క్యారెక్టర్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి పిఎస్కే అని ఉంది. ఓకే, సో ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే 3 బైట్స్ ఆఫ్ డేటా. ఓకే, ఇప్పుడు క్యార్ ఆఫ్ 10 అని ఉంది కదా. సో క్యార్ ఆఫ్ 10లో పిఎస్కే అనేది మనం లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉందనుకోండి డేటా. సో పిఎస్కే, దెన్ అగైన్ పిఎస్కే, దెన్ అగైన్ పిఎస్కే. ఇలా స్ట్రింగ్ లోడ్ చేయాలనుకున్నాను అనుకో, 1 2 3 9 క్యారెక్టర్స్. అగైన్ ఐఎమ్ గివింగ్ పిఎస్కే. ఓకే, 12 క్యారెక్టర్స్. బట్ మనం క్యారెక్టర్ ఇచ్చింది ఏంటి 10. సో ఈ స్ట్రింగ్ని మనం ఇన్సర్ట్ చేసుకోలేమన్నమాట. ఎందుకంటే 10 క్యారెక్టర్స్ వరకు 10 బైట్స్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలదు ఈ ఎంప్లాయీ నేమ్. సో వీ షుడ్ నాట్ గివ్ మోర్ దాన్ దట్. అలా ఇస్తే ఏం ఎర్రర్ వస్తుంది అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో యూ కెన్ గివ్ అ కోలన్, సెమీకోలన్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఇచ్చినా లేకున్నా ఏం కాదు. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, దెన్ యూ షుడ్ గివ్ కోలన్. ఓకే, మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు మనం కోలన్ ఇస్తే అది సెగ్రిగేట్ అవుతుంది. సో వితౌట్ కోలన్ ఆల్సో యూ కెన్ ఎగ్జిక్యూట్. సో జస్ట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ దిస్. ఓకే, ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా. సో యూ షుడ్ రన్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో అగైన్ వీ గెట్ అన్ ఎర్రర్. మనం ఎర్రర్ ఇక్కడ చూడు, ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్. ఓకే, an attempt was made to perform a database operation without a necessary privileges. ఇక్కడ వీడు ఏం చేశాడు? క్రియేట్ చేశాడు, లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చాడు, క్రియేట్ టేబుల్స్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, సో టు గివ్ దట్, వాట్ పర్మిషన్ వీ హ్యావ్ టు గివ్? గ్రాంట్ క్రియేట్ టేబుల్ టు పిఎస్కే. నేను ఇప్పుడు క్రియేట్ పర్మిషన్ ఇస్తున్నాను, క్రియేట్ టేబుల్ అనే పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే, అంటే ఇది క్రియేట్ టేబుల్ అనేది ఫస్ట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో గ్రాండ్ సక్సెడెడ్. సో ఏంటి మీరు క్రియేట్ సెషన్ అని ఇచ్చారు, క్రియేట్ టేబుల్ అని ఇచ్చారు, అది మన ఇష్టమా అంటే నో. ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ గ్రాండ్ పర్మిషన్స్ అవైలబుల్ ఇన్ ఆర్కిల్. దట్ ఈస్ ద రీజన్, బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ గివింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు గ్రాంట్ క్రియేట్ టేబుల్ పర్మిషన్ ఇచ్చాను అనమాట. ఓకే, గో టు పిఎస్కే. ఓకే, గో టు పిఎస్కే. ఇప్పుడు క్రియేట్ టేబుల్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో no privileges percentage, user does not have privileges to attend extent in specified table space. సో ఇలా డిఫరెంట్గా మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, టేబుల్ స్పేస్ సిస్టమ్ ప్రివిలేజ్ అనేది లేదు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్రివిలేజెస్ అని మనకు ఉంటాయి. సో వీ ఆల్వేస్ గివ్ గ్రాంట్ టీబీఏ అని ఇచ్చామనుకోండి, ఏ గోలా ఉండదు అనమాట. సో ఇట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఎగ్జిక్యూట్. సో గ్రాంట్ టీబీఏ టు పిఎస్కే. ఓకే, ఇలా ఇచ్చామనుకో, సో
సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు ఎగ్జిక్యూట్, ఇన్సర్ట్, అప్డేట్, ఎవ్రీథింగ్. సో గ్రాంట్ ఇచ్చేసాం, మనం క్రియేట్ టేబుల్ చేసాము. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది కావాల్సికే ఫెయిల్ చేశాను అనమాట, ఇలాంటి ఎర్రర్స్ వస్తాయని చూపించడానికి. ఓకే, సో ఇలా ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. మనం ప్రివిలేజెస్ అనేది మనం DBAని అడగాలి. సో ఇలా నాకు ఇష్యూ వస్తుంది, మీరు నాకు సఫిషియెంట్ ప్రివిలేజెస్ ఇవ్వండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఏ టేబుల్ అని. వాడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు, మీకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ స్కీమాలో, యూ షుడ్ నాట్ డూ దట్ అని చెప్పి చెప్తాడు. తర్వాత మళ్ళీ మనం లేదు, నేను కొత్త డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను, వీ షుడ్ హ్యావ్ దట్ ప్రివిలేజ్ అని చెప్పి వాడితో మాట్లాడి మనం ఆ పర్మిషన్స్ అన్ని తెచ్చుకోవాలన్నమాట. ఓకే, సో నౌ I just gave grant DBA permission. It's a high level permission అనమాట. DBA పర్మిషన్ ఇచ్చారంటే వాడికి అన్ని పర్మిషన్స్ ఉన్నట్టే వాడి చేతిలో. ఓకే, సో he can do anything. DBA is a it's a big గ్రాంట్ అనమాట. ఇలా మనకి గ్రాంట్ DBA మోస్ట్లీ ఇవ్వరు. ఓకే, సో బట్ ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్ we just gave grant DBA so that we could create a table. ఇప్పుడు మళ్ళీ నేను ఇదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఏం చెప్తుంది, క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక్కసారి క్రియేట్ చేస్తే టేబుల్ మళ్ళీ మనం అదే నేమ్తో క్రియేట్ చేయలేం. ఓకే, సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఒకసారి మనం టేబుల్ క్రియేట్ చేస్తే వీ షుడ్ నాట్, టేబుల్ నేమ్స్ అనేది మనకి యూనిక్గా ఉండాలి. సో ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అదే నేమ్తో క్రియేట్ చేయలేమన్నమాట టేబుల్ని. ఓకే, so fine, we created a table, happy. So just go psk, just do the plus button, just do the plus button on the tables. There you can see, చూడండి ఎంప్లాయీ అనేది టేబుల్ క్రియేట్ అయిపోయింది. కాలం నేమ్ వచ్చి ఎంప్లాయీ నేమ్, EAD, ఎంప్లాయీ అడ్రస్, డేటా టైప్ వచ్చి క్యారెక్టర్ 10 బైట్, ఇక్కడ varchar వచ్చి 20 బైట్ ఆఫ్ డేటా, EAD నెంబర్ డేటా టైప్. ఓకే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ రాద్దాం. అంటే డేటా ఏమైనా ఉందా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి, సెలెక్ట్ స్టార్ అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్, స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇక్కడ ఏం డేటా లేదు, ఎంప్లాయీ నేమ్, EID, ఎంప్లాయీ అడ్రస్. సో దెర్ ఈస్ నో డేటా. సో టు ఇన్సర్ట్ ద డేటా వీ హ్యావ్ టు యూస్ DML స్టేట్మెంట్. ఓకే, DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ చూడండి టేబుల్ యొక్క డెఫినిషన్ క్రియేట్ చేసాం. ఎలా చేసాము చూడండి, ఒక టేబుల్కి స్ట్రక్చర్ క్రియేట్ చేసాం, ఒక టేబుల్కి కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసాము, దాని యొక్క డేటా టైప్ స్పెసిఫై చేసాము. ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగాము, డేటా డెఫినిషన్ అనమాట. ఒక టేబుల్కి డెఫినిషన్ ఇవ్వగలిగాము, బట్ దెర్ ఈస్ నో డేటా ఇన్సైడ్ ఇట్. మనకి డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే we should use data manipulation language commands. ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఈ నేమ్లోనే ఉంది చూడండి. మ్యానిపులేషన్ అంటే మ్యానిపులేట్, ఇట్ వర్క్స్ ఆన్ మ్యానిపులేటింగ్ ద డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. ఓకే, సో డేటాని మ్యానిపులేట్ చేయడం అంటే డేటాని డిస్టర్బ్ చేయడం, ఆర్ మ్యానిపులేట్ వాట్ ఎవర్, ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఓకే, ఇట్ డీల్స్ విత్ ద డేటా, నాట్ విత్ ద టేబుల్ స్ట్రక్చర్. ఓకే, సో టేబుల్ స్ట్రక్చర్ అంటే ఇది, మనం క్రియేట్ చేసిన టేబుల్ స్ట్రక్చర్ ఇది. సో దీని యొక్క కాలం నేమ్, ఎంప్లాయీ అడ్రస్. ఈ ఎంప్లాయీ నేమ్లో ఏ డేటా ఇన్సర్ట్ చేయాలి అనేది, ఈ ఎంప్లాయీ ఐడిలో ఏ డేటా ఇన్సర్ట్ చేయాలనేది, ఎంప్లాయీ అడ్రస్లో ఏ డేటా ఇన్సర్ట్ చేయాలనేది డిపెండ్ అయ్యేది మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అందులో ఫస్ట్ కమాండ్ ఇన్సర్ట్. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇదంతా సింటాక్స్ అనమాట. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాయాలి తర్వాత. ఓకే, టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకే, యూ షుడ్ రైట్ వాల్యూస్. దెన్ ఎంప్లాయీ నేమ్కి ఏ వాల్యూ ఇవ్వాలి, మనం క్యారెక్టర్ వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా క్యారెక్టర్ కానీ varchar కానీ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు యూ షుడ్ స్పెసిఫై ద డేటా ఇన్ ద కోడ్స్. ఓకే, సింగిల్ కోడ్స్. సో ఎంప్లాయీ నేమ్ ఏంటి, సపోజ్ ABC అనే ఒక ఎంప్లాయీ నేమ్ ఉన్నది. ఓకే, ABC అనేది మనం కోడ్స్లో పెట్టుకున్నాం. ఎందుకు, ఇది క్యారెక్టర్ కాబట్టి. క్యారెక్టర్ అయినా varchar అయినా మనం కోడ్స్లో పెట్టాలి, లేదంటే వర్క్ అవ్వదు. ఓకే, కామా EID నెంబర్ డేటా టైప్ కదా, సో యూ కెన్ జస్ట్ గివ్ 100. ఓకే, కామా ఎంప్లాయీ అడ్రస్. సో ఎంప్లాయీ అడ్రస్ వచ్చి హైదరాబాద్. సో varchar కూడా మనకి కోర్స్లో పెట్టాలి కదా, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్.
సో ఇలా మనం ఎంప్లాయీ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ రాసుకోవాలి. ఈఐడి ఉంది కాబట్టి ఈఐడికి ఏ డేటా పాస్ చేయాలో ఆ డేటా పెట్టుకోవాలి. సో థర్డ్ కాలమ్ ఈజ్ ఎంప్లాయీ అడ్రస్. యూ షుడ్ స్పెసిఫై థర్డ్ వాల్యూ. ఓకే, ఆర్డర్ సేమ్గా ఉండాలి. ఫస్ట్ మీరు రాసింది ఫస్ట్ కాలంలోకి వెళ్తుంది, సెకండ్ రాసింది సెకండ్ కాలంలోకి వెళ్తుంది, థర్డ్ రాసింది థర్డ్ కాలంలోకి వెళ్తుంది. అంటే ఫస్ట్ ఎంప్లాయీ నేమ్, తర్వాత ఈఐడి, దెన్ అడ్రస్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ది కమాండ్. జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, 1 రో ఇన్సర్టెడ్. ఓకే, ఇలా రావాలి, 1 రో ఇన్సర్టెడ్. ఓకే, సో జస్ట్ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు వచ్చిందా చూడండి. సో నౌ వీ కెన్ డిస్ప్లే ద డేటా. సో సెలెక్ట్ అంటే ఏంటి? డేటా రిట్రైవల్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఉంది కదా, డేటా రిట్రైవల్ లాంగ్వేజ్లో ఏముంది? సెలెక్ట్ ఒక్కటే. సో సెలెక్ట్ ఏంటంటే డేటా రిట్రైవ్ చేస్తుంది. రిట్రైవ్ అంటే డేటాని తెచ్చి చూపిస్తుంది మనకి. సో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వగానే డేటా మనం ఇన్సర్ట్ చేసింది చూపిస్తుంది ఇక్కడ. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ కమాండ్. సెలెక్ట్ ఈస్ ఎ డేటా రిట్రైవల్, DRL. ఓకే, సో ఇలా మనం ఎన్ని రికార్డ్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ రికార్డ్ వీ విల్ ట్రై టు ఇన్సర్ట్. సో హిస్ నేమ్ ఇస్ బిల్, his employee ID is 200 and he is from Delhi. Okay, so just insert చేయటం. You can just do the green symbol here. It's a run statement అన్నమాట. So second record also inserted. Select star from employees. Okay, just do select star from employees. సో మీకు చూడండి 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయాయి. ఓకే, 2 రికార్డ్స్ got inserted. సో ఇలా ఎన్ని రికార్డ్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే BSK డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, I'm just disconnecting it, and I also want to disconnect port connection disconnect. Okay, so నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే జస్ట్ I would like to close this. సో ఇక్కడే అడిగేస్తుంది అనమాట రోల్ బ్యాక్ చేంజెస్ అని. సో బేసికల్గా ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఓకే, సో వీ షుడ్ కమిట్ ద డేటా. అప్పుడే మనకి డేటాబేస్లో పర్మనెంట్గా కమిట్ అయిపోతుంది అనమాట ట్రాన్సాక్షన్. ఓకే, ఆర్ ఎల్స్ ఐ విల్ గో SQL ప్లస్. 2 వేస్లో మనం సీక్వెల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కమాండ్ లైన్ ప్రాంప్ట్, ఇప్పుడు నేను ఓపెన్ చేసేది. ఇంకోటి ఈ టూల్ అనమాట, SQL డెవలపర్. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఎలా మనం లాగిన్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఓకే, ఇలా SQL అని వస్తుంది. మనం CONN అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది PSK. ఓకే, ఎంటర్ పాస్వర్డ్ PSK నేను క్రియేట్ చేశాను. చూడండి కనెక్ట్ అయిపోయింది. సో దీన్ని కమాండ్ లైన్ అంటారు, కమాండ్ లైన్ యూజర్ అంటారు. అంటే ఇక్కడ కమాండ్స్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కమాండ్ లైన్ ప్రాంప్ట్ ఉంటుంది. సో బట్ మనకి ఈ SQL డెవలపర్ అనేది ఒక టూల్, అందులో కూడా మనం లాగిన్ అయ్యి మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో 2 వేస్ వీ కెన్ కనెక్ట్. ఓకే, సో ఇక్కడ కూడా మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ. ఇక్కడ చూడండి నో రో సెలెక్ట్ అయిపోతున్నాయి. సో జస్ట్ అండర్స్టాండ్, ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో 2 రోస్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, నేను ఇదే డేటాబేస్ ఇదే సేమ్ యూజర్ నేమ్ ఐ హ్యావ్ కనెక్టెడ్ ఫ్రమ్ SQL కమాండ్ లైన్. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొడితే నో రో సెలెక్టెడ్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొడితే 2 రికార్డ్స్ వస్తున్నాయి. వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో యూ షుడ్ అండర్స్టాండ్, మనం ఏదైనా ఒక యూజర్కి లాగిన్ అవుతే ఈ యూజర్కి ఈ సెషన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఒక సెషన్ అంటాం దీన్ని. సో ఈ సెషన్లో మనం క్రియేట్ చేసిన డేటా ఈ సెషన్లో మట్టుకే చూడగలం. అది పర్మనెంట్గా చూడాలి, పర్మనెంట్గా డేటాబేస్కి చేంజెస్ మనం చేసింది సేవ్ అవ్వాలి అంటే యూ షుడ్ యూజ్ కమిట్ గైస్. ఓకే, COMMIT. ఓకే, సో జస్ట్ గివ్ కమిట్ అండ్ ఎగ్జిక్యూట్. అంటే మనం ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేసామో అప్పుడు ఖచ్చితంగా మనం కమిట్ ఇవ్వాలి. అప్పుడే డేటాబేస్లో పర్మనెంట్గా ట్రాన్సాక్షన్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం PSKకి వెళ్ళి నో రో సెలెక్టెడ్ కదా, ఇప్పుడు మళ్ళీ మనం అదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు చూడండి డేటా వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
లైక్ కమిట్ అండ్ వితౌట్ కమిట్. కమిట్ అంటే డేటా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ సపోజ్ స్టూ అనే ఒక వాల్యూ ఇన్సర్ట్ చేశాను. సో వాడి యొక్క నెంబర్ 300 అండ్ హీ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఢిల్లీ. ఐ జస్ట్ ట్రై టు ఇన్సర్ట్ దిస్ డేటా. ఓకే, 1 row ఇన్సర్టెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే 3 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇస్తాను. సో 1 second, ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ చూడండి 2 రికార్డ్సే ఉన్నాయి. సో డేటాబేస్లో ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా సేవ్ చేయాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ యూజ్ కమిట్. సింపుల్ వే, whenever you are using DML language commands, either insert or update or delete, you should always use commit. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, TML ఎప్పుడైతే DML యూజ్ చేస్తున్నామో యూ షుడ్ ఆల్వేస్ యూజ్ TCL commit command. ఓకే, సో సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, DML always follow TCL. Okay, for every DML there should be a TCL command, whether it is a commit or rollback, save point. ఫస్ట్ కమిట్ అనేది చూద్దాం. ఫస్ట్ కమిట్ అంటే ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా సేవ్ చేసుకోవడానికి వీ షుడ్ యూస్ కమిట్. ఓకే, 1 second గైస్. సో సో ఆల్వేస్ DML షుడ్ ఫాలో ఎ TCL కమాండ్. అంటే ఇన్సర్ట్ చేసిన కమిట్ చేయాలి, డేటాబేస్లో పర్మనెంట్గా ట్రాన్సాక్షన్ సేవ్ అవ్వాలంటే అప్డేట్ చేసినా కమిట్ చేయాలి, డిలీట్ చేసినా కమిట్ చేయాలి. సో ఈ కమాండ్ లైన్ ప్రాంప్ట్ ఎలా లాగిన్ అవ్వాలో మళ్ళీ చూపిస్తాను. ఓకే, క్లోజ్ దిస్. సో మీరు ఇక్కడికి వెళ్ళండి, స్టార్ట్ బటన్, స్టార్ట్కి వెళ్ళి SQL అని కొట్టంగానే ఇలా వస్తుంది, రన్ SQL కమాండ్ లైన్ అని. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఇట్. సెకండ్ వే, జస్ట్ యూజ్ CMD. ఓకే, సో అండ్ ప్రాంప్ట్ ఇక్కడ కూడా మనం SQL ప్లస్. ఓకే, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో CMDకి వెళ్ళి SQL ప్లస్ అయినా కొట్టచ్చు, లేదంటే ఇది క్లోజ్ చేసి స్టార్ట్ SQL. ఓకే, రన్ SQL కమాండ్ లైన్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్, మనకు డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఈజీ పద్ధతి, ఇది నేర్చుకోండి. సో జస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు, CONN ఇది కమాండ్ అనమాట, కనెక్ట్ అవ్వడానికి. ఎక్కడ నుంచి, కమాండ్ లైన్ నుంచి. ఇది కమాండ్ లైన్, ఇది SQL డెవలపర్ టూల్. ఒరాకిల్ SQL డెవలపర్ అనేది ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక యూజర్ ఇంటర్ఫేస్. చూడండి ఇక్కడ చూడటానికి అంతా బాగుంది కదా, లెఫ్ట్ సైడ్ కనెక్షన్స్, ఈ పైన ఈ బటన్స్, విజువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వర్క్. బట్ ఇది కొద్దిగా కష్టం అనమాట, అన్ని కమాండ్స్తోనే చేయాలి. ఓకే, CONN. సో యూజర్ నేమ్ ఏంటి, PSK. ఎంటర్ పాస్వర్డ్ PSK. మనం ఎంటర్ చేసింది అక్కడ కనపడదు అనమాట. ఓకే, సో బట్ బ్యాక్గ్రౌండ్ అది మనకి పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటుంది. చూడండి కనెక్టెడ్ వచ్చింది. సో కనెక్టెడ్ రాగానే మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్, అప్డేట్ స్టేట్మెంట్స్, ఏదైనా మనం SQL డెవలపర్లో ఏదైతే చేసుకుంటామో సేమ్ స్టేట్మెంట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ హియర్ ఆల్సో. ఓకే, సారీ 1 second. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ 2 రికార్డ్సే ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను 3 రికార్డ్స్ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ కమిట్ చేయాలి. సో ఐ జస్ట్ గివ్ ఎ కమిట్. నౌ అగైన్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎగ్జిక్యూట్. చూడండి 3 రికార్డ్స్ వచ్చేసాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ ట్రాన్సాక్షన్ పర్మనెంట్లీ టు ద డేటాబేస్, యూ షుడ్ ఆల్వేస్ యూజ్ కమిట్. ఎప్పుడు యూజ్ చేయాలి, DML ఎప్పుడైతే యూజ్ చేసామో, DML అంటే ఏంటి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. Whenever you are using a DML, you should always follow the TCL. TCL is nothing but a commit. Okay, so insert చేసినప్పుడు అంతా మనం commit చేయాలి. So this is the use of commit. To save the transaction permanently into the database, we should use a commit. Okay, so ఇప్పుడు ఇలా ఎన్ని వాల్యూస్ అయినా హ్యావ్ insert. డౌట్స్. యా ప్లీజ్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో మీరు అది ఎంటర్ చేశారు కదా, సో ఇప్పుడు ఒరాకిల్ ఇంటర్ఫేస్ లో కూడా ఎంటర్ చేశారు.
సో, బట్ Yeah. కానీ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకి కమిట్ అనే కమాండ్‌ని అక్కడ ఎంటర్ చేయలేకపోయారు. ఓన్లీ ఇంటర్ఫేస్‌లోనే ఎంటర్ చేశారు. సో, ఇప్పుడు మనకు ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో కమిట్ అనేది ఎంటర్ చేయలేమా? చేయొచ్చు. సో, కమాండ్ ప్రాంప్ట్ అది వేరు కాదు. సో, ఇది నేను ఓపెన్ చేశాను ఒక సెషన్. ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా ఒక సెషన్ ఓపెన్ చేశాను. సేమ్ కమాండ్స్ మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. సో, ఇప్పుడు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. సో, సమ్ ఏబీసీ. సో, నంబర్ వచ్చి మనకి ఒక 500. ఓకే. సో, ఎంప్లాయీ అడ్రెస్ వచ్చి చెన్నై అనుకోండి. సో, సిన్స్ ఇట్ ఈస్ a character or varchar, you should specify in the quotes. సో, ఇన్సర్ట్ చేశాను. ఒక రో ఇన్సర్ట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొడతాను. ఇప్పుడు నాకు ఏబీసీ 500 చెన్నై వచ్చింది. ఓకే. ఇదొక సెషన్. సో, ఒక సెషన్ అంటే ఇదొక ఇన్‌స్టెన్స్. ఓకే. ఇదొక ఇన్‌స్టెన్స్. ఒక 2 సెషన్స్ ఓపెన్ చేశాం. సో, ఒకరేమో ఇది ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నారు. ఇంకోరేమో SQL డెవలపర్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. సేమ్ డేటాబేసే. యాస్ ఎ ఎంప్లాయీగా మనం సేమ్ డేటాబేస్‌లోనే వర్క్ చేస్తాం. డిఫరెంట్ స్కీమాస్‌తో. సో, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై డౌట్ ఎంప్లాయీ. ఈజ్ ఏంటంటే కమిట్ సార్. కమిట్ కమాండ్ కమిటే ఓన్లీ మీరు చెప్తున్నాను. యాహ్! యాహ్! సార్. కమిట్ గురించే నేను చెప్తున్నాను. సో, యాహ్! ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. నేను కమిట్ ఇవ్వలేదు. ఇక్కడ నాకు 4 హ్మ్. రికార్డ్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ 3 రికార్డ్సే చూపిస్తున్నాయి. సో, నేను కమిట్ కూడా ఇక్కడ ఇస్తాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ కమిట్ ఇచ్చాను. కమిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 4 రికార్డ్స్ వస్తాయి. చూడండి we can see 4 రికార్డ్స్. సో, వాటెవర్ ద కమాండ్స్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ హియర్, ద సేమ్ కమాండ్స్ ఇక్కడ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కమిట్ అనే కాదు. ఎనీ కమాండ్స్ యూ కెన్ ఎగ్జిక్యూట్. బట్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇలా బ్లాక్ అండ్ వైట్‌గా. ఇది కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది అంతే. సో, ఎనీథింగ్ ఈస్ సేమ్. ఓకే. సార్ కమిట్ ఇప్పుడు కమిట్ అనేది ఆ కమాండ్ పర్మనెంట్ డేటా కోసం యూజ్ చేస్తారని చెప్పారు కదా సార్? పర్మనెంట్‌గా డేటా అనేది ట్రాన్సాక్షన్ సేవ్ అవ్వటానికి డేటాబేస్‌లో. యాహ్! యాహ్! అంటే ఇప్పుడు నేను ఒక డేటాని ఎంటర్ చేశాక అది అది సేవ్ అయిపోయాక నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుంది? అంటే నా డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నాను లేదా సేవ్ ఎడిట్ చేయాలనుకుంటున్నాను. యెస్. అందుకోసమే ఓకే. మనకి వేరే కమాండ్స్ ఉన్నాయి. మనకి అప్‌డేట్ అని, డిలీట్ అని వేరే కమాండ్స్ ఉన్నాయి. సో, ఆ కమాండ్స్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే సార్. సో, యాస్ ఆఫ్ నౌ వి ఆర్ డూయింగ్ ఇన్సర్ట్. సో, ఇన్సర్ట్ అంటే డేటాని కొత్తగా ఇన్సర్ట్ చేయటం. ఓకే. సో, మనకి అప్‌డేట్ స్టేట్‌మెంట్, డిలీట్ స్టేట్‌మెంట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని ఎలా అప్‌డేట్ చేయాలి? ఒకవేళ డిలీట్ ఎలా చేయాలి అనేది మనం అప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే. సో, టుడే వి హావ్ జస్ట్ సీన్ 3 కమాండ్స్. ఒకటి సెలెక్ట్ అంటే ఏంటి? సెలెక్ట్ అంటే స్టార్ అంటే ఎప్పటికైనా అన్ని కాలమ్స్. ఓకే. సో, వెన్ యూ ఆర్ గివింగ్ ఎ స్టార్, యూ ఆర్ సెలెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ టు డిస్‌ప్లే. ఒకవేళ మనకి ఎంప్లాయీ నేమ్ ఒకటే కావాలనుకోండి. ఈఎంపీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇచ్చామనుకోండి. ఓన్లీ ఈఎంపీ నేమ్ మాత్రం డిస్‌ప్లే అవుతుంది. చూడండి. ఓన్లీ ఈఎంపీ నేమ్ మాత్రం డిస్‌ప్లే అవుతుంది. లేదు నాకు 2 కాలమ్స్ డిస్‌ప్లే అవ్వాలనుకోండి. ఈఎంపీ నేమ్, ఈఐడీ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో, ఇఫ్ యూ జస్ట్ ఎగ్జిక్యూట్, ఇట్ విల్ డిస్‌ప్లే 2 ఫీల్డ్స్. లేదు నాకు మొత్తం ఎగ్జిక్యూట్ కావాలి అంటే స్టార్ ఇస్తే అన్ని కాలమ్స్ మనకి డేటాబేస్ నుంచి వచ్చేస్తాయి. చూడండి. సో, టుడే వి హావ్ సీన్ క్రియేట్ డేటా టైప్స్. క్యారెక్టర్ అంటే ఏంటి? varchar2కి క్యారెక్టర్‌కి డిఫరెన్స్ నేను చెప్తాను. ఓకే. సో, జస్ట్ యాస్ ఆఫ్ నౌ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి. నంబర్ అంటే నంబర్ స్టోర్ చేసుకోవడానికి. varchar2 అంటే నంబర్స్ ఆల్ఫా న్యూమరిక్స్. అంటే ఇప్పుడు ఢిల్లీ 1, 2, 3 సపోజ్ ఢిల్లీ 1, 2, 3 అనే వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి. సో, ఇప్పుడు మనం ఇదే యూజ్ చేయాలన్నమాట. varchar2. చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. 1, 2, 3 ఇచ్చిన ఢిల్లీ 2 కాంబినేషన్ ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, యూ షుడ్ గో విత్ varchar2. If you want to insert only numbers, you can go with a number. If you want to insert only characters అంటే ABCD, you should go with a char data type. ఓకే. క్రియేట్ చూసాము. తర్వాత సెలెక్ట్ అంటే రిట్రైవల్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకే. ఇది కమాండ్. సో,
క్రియేట్ టేబుల్ని ఇలా చేయాలి, డేటాని ఇన్సర్ట్ ఇలా చేయాలి, ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ ఇవ్వాలి. వితౌట్ కమిట్ యువర్ ట్రాన్సాక్షన్ కెనాట్ సేవ్ ఇంటూ డేటాబేస్ పర్మనెంట్లీ. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడే. సో మనం యూజర్ని కూడా క్రియేట్ చేసాం. యూజర్ని ఎలా క్రియేట్ చేసాం? క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఓకే, తర్వాత గ్రాంట్ పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం అనమాట. క్రియేట్ సెషన్కి ఒకటి, క్రియేట్ టేబుల్కి ఒకటి, అలా డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. సో గ్రాంట్ డీబీ అని ఇచ్చామంటే ఎవ్రీథింగ్, క్రియేట్, అప్డేట్, ఎవ్రీథింగ్ వాటికి హై లెవెల్ పర్మిషన్ ఉన్నట్టు. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ గ్రాంట్. యా, సో టుమారో మనం అప్డేట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, సో ఆల్రెడీ డేటాని మనం ఇన్సర్ట్ చేసాము, నేను చేంజ్ చేయాలి మీరు అడిగినట్టు. సో దట్ కమాండ్స్ విల్ కమ్ ఫ్రమ్ టుమారో. ఓకే, సో అంతలోపల మీరు ఈ మెటీరియల్ చూడండి. ఇన్సర్ట్ యూజింగ్ వాల్యూ మెథడ్ అని ఉంది. ఏంటి వాల్యూ మెథడ్? యూజింగ్ అడ్రస్ మెథడ్ అని ఉంది. ఇలా అండ్ పెడితే ఏమొస్తుంది? జస్ట్ ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్. ఓకే, సో ఎన్నో పేజ్లో ఉంది ఇది? సో ఇట్స్ జస్ట్ ఆఫ్టర్ క్రియేట్ స్టేట్మెంట్ ఒక పేజ్ ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 8th పేజ్. ఓకే, సో 8th పేజ్లో ఇన్సర్ట్ని ఎలా చేయాలి? ఇప్పుడు మనం వన్ వే ఆఫ్ ఇన్సర్టింగ్ చూసాం. ఎట్లా ఇన్సర్ట్ చేసామో, ఇన్సర్ట్ ఇంటూ అని. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇన్సర్ట్, జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంతే, అది ఏం యూజ్ఫుల్ కాదు, నాలెడ్జ్ కోసం అంతే. సో యూజింగ్ అడ్రస్ మెథడ్, ఒక అడ్రస్ మెథడ్ని యూజ్ చేసి ఇన్సర్ట్ ఎలా చేయాలో చూడండి. సో వీ విల్ సీ అప్డేట్ అండ్ డిలీట్ టుమారో. ఓకే, సో అప్డేట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ సో మీరు మెటీరియల్ అందరూ, ఆల్రెడీ పెట్టారా సార్? లేదు నేను ఇవాళ షేర్ చేస్తాను. నిన్న రికార్డింగ్, ఇవాళ రికార్డింగ్ మెటీరియల్ ఒకేసారి షేర్ చేస్తాను. సో మీ అది ఈమెయిల్ నిన్న రికార్డింగ్ కూడా రాలేదు సార్ అది. రాలేదు, ఒకేసారి షేర్ చేస్తాను. సో అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీరు సెండ్ చేస్తారా? లక్ష్మీపతి మీకు ఒక నంబర్ ఇస్తాడు. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఇన్‌స్టాల్ చేస్తారు సాఫ్ట్‌వేర్. ఓకే, ఓకే. సో జస్ట్ గ్రూప్‌లో అడగండి లక్ష్మీపతిని. సో హీ విల్ హెల్ప్ యూ. యాహ్! అంటే ఇప్పుడు గ్రాంట్ అనేది ఓన్లీ ఫర్ స్కీమా క్రియేషన్‌కు పర్మిషన్ కోసమేనా సార్ యూజ్ చేసేది? లేదండి, గ్రాంట్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. సో హ్మ్. చాలా గ్రాంట్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. మనం సెలెక్ట్, అప్డేట్, డిలీట్‌కి మాత్రమే గ్రాంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఆ 3 స్టేట్మెంట్స్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోగలరు. మిగతావి డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకోలేరు. సో ఇట్స్ అ కంట్రోల్ అన్నమాట. సో ఇట్స్ వాట్ లెవెల్ ఆఫ్ కంట్రోల్ యూ హ్యావ్ అనేది. సో గ్రాంట్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. సో మనం చాలా కమాండ్స్ ఉన్నాయి.